హలో అండి అందరికీ. మీ పూజ పనులు అలాగే మీ పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ నేను సింపుల్గా లంచ్లోకి అయితే పలావ్ అయితే చేస్తానంట. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే పలావ్ సామాన్లు ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోయేటనైతే అనుకోవద్దు, ఎందుకంటే నేను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ ఆనియన్ లాగా ఫ్రై చేశాను అనమాట, అందు గురించి అలా కనిపిస్తున్నాయి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో, ఆలు అలాగే క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పెరుగు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అనేది మనం తీసుకున్న రైస్ని బట్టి కొలతగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఎసరు మరిగేటప్పుడు ఇలా రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. నేను బియ్యానికి నూనె అయితే రాసుకున్నాను అనమాట. మీరు నూనె కానీ లేదంటే డాల్డా కానీ నెయ్యి కానీ బియ్యానికి రాసుకోవచ్చు అనమాట. ఇలా రాయడం వల్ల ఏంటంటే కొంచెం రైస్ అనేది పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది అనమాట, ముద్దగా ఉండకుండా. ఇలా ఒక 5 విజిల్స్ వేయించిన తర్వాత ఒక పావుగంట సేపు అలా వదిలేసి ప్రెషర్ అంతా పోయాక తీసుకుంటే వేడి వేడిగా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో కాంబినేషన్గా పన్నీర్ కర్రీ ఉంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీద మీ అభిప్రాయం ఏంటో అలాగే మీకు ఇష్టమో లేదో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.